వెల్కమ్ టు భారత్ మాతా ర్యానా న్యూస్. ఈ ఎన్నికలు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి అనకాపల్లి జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. అనకాపల్లి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కోరుకున్న విధంగా పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యమన్నారు. అనకాపల్లిలోనే నివాసముంటూ ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటారని తెలిపారు. గత 5 ఏళ్లుగా ఎన్నో అరాచకాలు చేసిన జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టారని, ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందని పేర్కొన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలకు అంతు లేకుండా పోయిందని, ఆయన సాగించిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పరమేశ్వరరావు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. నేను వెంబడే తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఒప్పుకున్నాను. అది కూడా ఆలస్యమైంది. నిన్న ఉదయాన్నే దేవుని దర్శనం చేసుకుని డైరెక్ట్ గా ఇక్కడికి రావడం ఈ 1 వీక్ ఆలస్యమైంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అనకాపల్లిలో ఏదైతే ఈ కుటుంబం పైన నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించిన అనకాపల్లి ఓటర్లకు అందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు. ఎందుకంటే జీవితంలో మర్చిపోలేనంత విధంగా నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పటికీ 3 లక్షల మెజార్టీతో గెలిపించిన అనకాపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ఈ నియోజకవర్గ వాసులకి, అనకాపల్లి మార్గదర్శక ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను ఏదైతే ఎలక్షన్స్ లో చెప్పానో దానికి రెట్టింపే ఈ అనకాపల్లి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ కొరత ఉంది. ఇక్కడ పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పిన మాట ప్రకారం తప్పకుండా మళ్లీ అనకాపల్లి ప్రజలు సీఎం రమేష్ కావాలని కోరుకునే విధంగా ఈ ప్రాంత చాలా మంది ఎలక్షన్స్ లో రకరకాలుగా చెప్పారు. బయట ప్రాంతం నుంచి వచ్చాడు, ఇక్కడ ఎలా చేస్తారా? నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు మనకు అమ్మాయి ఉంటే మంచి సంబంధం కోసం చూస్తామా, లేకపోతే ఆ ఊళ్ళోనే పెళ్లి చేసుకోవాలని చూస్తామా? ఎక్కడ మంచి సంబంధం ఉంటే అక్కడ చెప్తాం. అలాగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ప్రజలు నాకు పట్టం కట్టిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనకాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో, ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెట్టింపు ఉత్సాహంతోనే పట్టం కట్టిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనకాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో, ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెట్టింపు ఉత్సాహంతోనే ఇక్కడే పనిచేసి ఇక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మొన్న చూశాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మళ్ళా 3వసారి ప్రధానమంత్రి అయినారు. ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించినప్పుడు 42 పార్లమెంట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విభజించిన తర్వాత 25 వచ్చినాయి. 42 ఉంటే మనము శక్తి ఎక్కువ ఉండేదని. అయినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన వల్ల ప్రజలు ఏం చేశారంటే, ఈ కూటమి ఎప్పటికీ విడిపోకుండా ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులతోనే కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉండే విధంగా ఈరోజు తీర్పిచ్చారంటే నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్. ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది. ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇంకా మెరుగైన విధానాలతో ఇంకా బలంగా 25కు 25 వచ్చే విధంగా ఈ కూటమి పనిచేస్తుంది. ఎందుకంటే
ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే 21 మంది ఎంపీలతో ప్రభుత్వం ఉంది అని అందరికీ తెలుసు. ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూశాం. అరాచక పాలన, అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల సొమ్ము దోచుకున్నారు. వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా కోరడం జరుగుతుంది. రాతపూర్వకంగానే కోరడం జరుగుతుంది. ఆ కాపీస్ కూడా మీడియాకు విడుదల చేస్తాను. నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. ఆ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. 1 కాదు, 2 కాదు, 100. అసలు మన ఏపీబీసీలు అయితే బ్రూవరీస్ కార్పొరేషన్ 25 కోట్ల రూపాయలు వాళ్ళకి శాలరీ ఇస్తారు. దాదాపు 4,000 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. 25 కోట్లు అంటే 30,000 రూపాయలు ఒకరికి షాప్లో పనిచేసే జీతం ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి 5,000 రూపాయలు కిక్ బ్యాక్ తీసుకొని నెలకు 5 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి జోబులోకి పోతుందంటే మనం ఏమనుకోవాలి. అలాగే సెక్యూరిటీ 1,500 మంది ఉంటే వారికి శాలరీల నుంచి మంత్లీ 1.5 crore మిథున్ రెడ్డికి ఇవ్వాలంటే, అంటే నేను చెప్పేది ఎంప్లాయీస్ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకొని పని చేస్తున్నారంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనో చూడండి. అలాగే లిక్కర్ ఏ విధంగా పాలసీ చేశారు, వారి దగ్గర నుంచి డిస్టరీస్ ఏ విధంగా లాక్కున్నారు, మైనింగ్ కార్పొరేషన్ లో ఏ విధంగా చేశారు. వీళ్ళందరూ కూడా డిప్యుటేషన్ పైన వచ్చిన అధికారులు ఎవరెవరు? వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ఇంకొకతను ఫైబర్ గ్రిడ్ లో ఉన్నాడు ఒక రెడ్డి, అతను పేరు మధుసూదన్ రెడ్డి. ఒక దాదాపు ఐపీఎస్ లో అయితే ఒక 10 మంది మన రాష్ట్రంలో లేనట్లు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి విచ్చల విడిగా లా అండ్ ఆర్డర్ కానీ నెలకు 5 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి జోబులోకి పోతుందంటే మనం ఏమనుకోవాలి. అలాగే సెక్యూరిటీ 1,500 మంది ఉంటే వారికి శాలరీల నుంచి మంత్లీ 1.5 crore మిథున్ రెడ్డికి ఇవ్వాలంటే, అంటే నేను చెప్పేది ఎంప్లాయీస్ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకొని పని చేస్తున్నారంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనో చూడండి. అలాగే లిక్కర్ ఏ విధంగా పాలసీ చేశారు, వారి దగ్గర నుంచి డిస్టరీస్ ఏ విధంగా లాక్కున్నారు, మైనింగ్ కార్పొరేషన్ లో ఏ విధంగా చేశారు. వీళ్ళందరూ కూడా డిప్యుటేషన్ పైన వచ్చిన అధికారులు ఎవరెవరు? వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, ఇంకొకతను ఫైబర్ గ్రిడ్ లో ఉన్నాడు ఒక రెడ్డి, అతను పేరు మధుసూదన్ రెడ్డి. ఒక దాదాపు ఐపీఎస్ లో అయితే ఒక 10 మంది మన రాష్ట్రంలో లేనట్లు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి విచ్చల విడిగా లా అండ్ ఆర్డర్ కానీ అలాగే ఈ దోచుకునే దానికి అన్ని కార్పొరేషన్లకు వీళ్ళంతా అక్కడ క్లర్క్ కూడా పనిచేయదు. ఐఆర్టీఎస్ ఇండియన్ రైల్వే అకౌంట్ ఐఆర్టీఏఎస్ అక్కడ అకౌంట్ సెక్షన్ లో ఉండేవాళ్ళు. ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ లో వెంకటరెడ్డి కానీ ఈ వాసుదేవ్ రెడ్డి ఏపీ లిక్కర్లు కానీ వీళ్ళు చూస్తే అసలు అక్కడ వచ్చారు మళ్ళీ దోచుకొని వెళ్ళిపోతాంలే అన్నారు. వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఇంకొకతను కేవీవి సత్యనారాయణ ఫైనాన్స్ లో ఉన్నాడు. కేవీవి సత్యనారాయణ అయితే 5 సంవత్సరాల్లో
డబ్బులు రిలీజ్ చేయాలి ఎవరికైనా గవర్నమెంట్ లో బిల్స్ అంటే ఓన్లీ ధనంజయ రెడ్డి ఓరల్ ఇన్స్ట్రక్షన్ చేస్తేనే. అంతకుముందు సిఎఫ్ఎంఎస్ అనే ఒక సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టమ్ ని టోటల్ కొలాప్స్ చేశారు. అంటే పూర్వం రాజు ఏది తలుచుకుంటే అది చేసేవాడు. సేమ్ సిస్టమ్ తెచ్చారు. సిఎఫ్ఎంఎస్ అంటే బిల్స్ ఎవరెవరైతే పెడతారో వాళ్ళన్నీ ఆన్లైన్ అయిపోతాయి. ఆన్లైన్ అయిపోతే వాళ్ళకి ఒక టోకన్ నెంబర్ వచ్చేస్తుంది. ఆ టోకన్ సీరియల్ గా రిలీజ్ చేయాలి. ఒక్క రోజు కూడా 5 సంవత్సరాలలో ఆ సిస్టమ్ ఫాలో కాకుండా నిన్న 12వ తారీఖు కౌంటింగ్ అయితే 11వ తారీఖున మా ప్రభుత్వం ఏం వస్తుంది అనుకున్నారో లేకపోతే రాదనుకుంటున్నారో ఏం తెలియదు, కానీ వారికి కావాల్సిన